సింహాచలం బాబాయ్, పొద్దున హోటల్లో డబ్బు ఇస్తానంటే వద్దన్నావు. ఇప్పటికి తీరింది నాకు. ఇదిగో డబ్బు. నీ చేతికి ఇచ్చే విద్యొచ్చు తప్ప నీ నోటికి లేదనే మాట రాదు బాబాయ్. అందుకే నిన్ను హోటల్లో డబ్బు బయటికి తీయద్దన్నాను. నువ్వు డబ్బు తీయగానే ఎవడో వచ్చి ఒక కన్నీటి గాథ వినిపిస్తాడు, నువ్వు కరిగిపోతావు. ఇలా ఆ పాల సుందరయ్య గాడు నీ దగ్గర ఎన్ని రకాల కథలు చెప్పి ఎంత డబ్బు కొట్టేయలేదు. పోలే బాబాయ్, ఈ డబ్బులు నా సొంతమా, నా దగ్గర మిగిలిపోతుందా చెప్పు. పోయేటప్పుడు చేసిన పుణ్యం మూట తీసుకెళ్లగలం తప్ప దాచిన డబ్బుల మూట తీసుకెళ్లగలమా? అందరూ సుఖంగా ఉండటం కంటే కావాల్సిందే ఉంది బాబాయ్. ఈ వారానికి 400 పిల్లల ఖాతాలవి. అలాగే పిల్లల ఖాతా పుస్తకాలు చూడొకసారి. అక్షరం ముక్క రానివాణ్ణి, అవి చూస్తే నాకేం తెలుస్తుంది బాబాయ్? అవన్నీ నువ్వు చూసుకుంటున్నావుగా, అదే నా నమ్మకం. బుజ్జి పండు ఎంత అదృష్టవంతులు బాబాయ్. తల్లి తండ్రి తని అయి పెంచే నీలాంటి తండ్రి దొరికాడు. అమ్మలేని బాధ అనుభవించిన వాడిని కదా బాబాయ్. గుండెల్ని పిండి చేసే ఆ బాధ పగవాడికి కూడా వద్దు. నా చిన్నతనంలో అప్పుడు నాకు 4 ఏళ్ళు.